నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విభాగాల వారీ ఉద్యోగుల తరలింపు జాబితా విడుదల చేస్తామన్న సీఎం. సచివాలయం పనులు పరిశీలన. అమరావతి వెళ్లడానికి సిద్ధం. నిర్దిష్ట ప్రణాళిక కావాలన్న ఉద్యోగ సంఘాల నేతలు. విజయవాడ కేంద్రంగా ఆర్టీసీ కార్యకలాపాలు. పీఎన్బీఎస్లో పరిపాలనా భవనం, సినిమా హాళ్లు ప్రారంభం. జగన్ వ్యవహార శైలిపై తెలుగుదేశం నేతల మండిపాటు. వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా రాదన్న మంత్రులు. తుని విధ్వంస ఘటనలో 6 నిందితుల అరెస్టు. పూర్తి ఆధారాలతోనే చర్యలు చేపట్టామన్న డీజీపీ. ఎనర్జీలో చోటు కోసం భారత్కు స్విట్జర్లాండ్ మద్దతు. నల్లధనం వెలికితీత ఇరు దేశాల ఉమ్మడి ప్రాధాన్యత అన్న మోదీ.